వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ మొత్తం దోషేసుకున్నారని, ఇక్కడ ఎవరో లబ్ధిదారుడు ఎవరో చివరతను జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటారని మీరు చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ వైపు మొత్తం పోలీస్ కళ్ళు, ఇంటెలిజెన్స్ కళ్ళు అన్ని పడున్నాయి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈరోజు నేను 99 ద్వారా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. టచ్ చేసి చూడండి, ప్యాలెస్ ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని టచ్ చేసి చూడండి. ఓకే, అక్కడ పనిచేసే వాళ్ళని టచ్ చేయటం, వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్ని వేరుగా రాసుకోవటం, బలవంతంగా సంతకం పెట్టమంటే పెట్టనంటాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ ఆ సాహసం చేస్తే భారతి గారు వస్తారా లేదా, లేకపోతే ఇంకొకరు వస్తారా లేదా, ఒకవేళ 10 రోజులు జైల్లో ఉండేదానికి ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చిన తర్వాత ఈ 10 రోజులకే అధ్యక్షుని మార్చుకునే అంత అవసరం భారత రాజ్యాంగంలో ఎక్కడ లేదు. కాబట్టి భారతి గారు కుటుంబం, పిల్లలు అంతవరకే చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ఎలా నడపాలో, ఆయనకున్నటువంటి శక్తి ఏంటో, యుక్తులు ఏంటో, ఆయనకున్నటువంటి అభిమానులు ఏంటో, ఈ రాష్ట్రం ఏమనుకుంటుందో, ఈ రాష్ట్రంలో తను చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీ 2,75,000 కోట్ల రూపాయలతోటి ఈ రోజు సంవత్సర కాలం ప్రభుత్వం ఏమి చేయలేక చేతులు తెసి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ప్రాధాన్యత పాలకులు, దాని నేపథ్యం ప్రజలు చూస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నెగటివ్ గా ఎందుకు తీసుకుంటారని మేము ఆలోచిస్తున్నాం. ఓకే.